కరెక్ట్ అండ్ రీరైట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. ఈ క్వశ్చన్స్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ వారికి చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఈ వీడియోని కనుక చూసినట్లయితే ఒక 5 మార్క్స్ కరెక్ట్ ద ఫాలోయింగ్ సంబంధించి సంపాదించుకోవచ్చు. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ఐ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామినేషన్ 3 years ago. 3 సంవత్సరాల క్రితం నేను పరీక్ష పాస్ అయ్యాను, ఎగ్జామినేషన్ పాస్ అయ్యాను అని కదా దీని అర్థం. సరే, మరి ఇక్కడ క్లూ వర్డ్స్ మనం గమనించాలి. సెంటెన్స్లో అగో ఉంది, సెంటెన్స్ చివర అగో ఉంది. అగో అంటే జరిపోయిన కాలాన్ని సూచిస్తుంది. ఇట్ షోస్ అన్ యాక్షన్ ఆఫ్ పాస్ట్ క్లియర్లీ. కాబట్టి మనం ఖచ్చితంగా సింపుల్ పాస్ట్ రాయాలి. అలాంటి వర్డ్స్ ఏమేమి ఉన్నాయి? 5 ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి బాగా. అగో, లాస్ట్ ఇయర్ అని, లాస్ట్ మంత్ అని, లాస్ట్ వీక్ అని అలా ఉంటుంది. అలాగే 2026కు ముందు జరిగిపోయిన సంవత్సరాలు అంటే ఉదాహరణకి ఇక్కడ 1995 ఇచ్చాము, 2001, 2020 లైక్ దట్. నెక్స్ట్ బ్యాక్, ఏ వీక్ బ్యాక్, ఏ మంత్ బ్యాక్, అట్లా. ఎస్టర్డే. ఈ 5 పదాల్లో ఏదైనా ఒక పదం ఉన్నట్లయితే మనం ఖచ్చితంగా సింపుల్ పాస్ట్ రాయాల్సిందే. టెన్స్ ఖచ్చితంగా సింపుల్ పాస్ట్ రాయాలి. కానీ ఇక్కడ ఏముంది? హ్యావ్ పాస్డ్, ప్రజెంట్ పర్ఫెక్ట్ ఉంది. అప్పుడు మనం పాస్ట్ టెన్స్ రాయాలంటే ఏం చేయాలి? సింపుల్ హ్యావ్ లేదా హ్యాజ్ లేదా హ్యాడ్, ఈ మూడిట్లో ఏది ఉన్నా అది తీసేయండి. తీసేసి నెక్స్ట్ యాజ్ ఇట్ ఈజ్ సెంటెన్స్ అలాగే రాయాలి. రాసేటప్పుడు ఆన్సర్ రాస్తున్నాను. ఐ పాస్డ్. ఇక్కడ V3 ఉంటుంది. మనం ఎప్పుడు ఇక్కడ ఆన్సర్ V2 రాసుకోవాలి. ఇక్కడ పాస్డ్ V1, V2, V3 మనకు తెలుసు. ఇక్కడ పాస్డ్ ఇది V3 వాడి ఉంటాడు. పాస్ట్ టెన్స్లో కూడా అదే కదా, ఈడు ఉంటే అదే వస్తుంది పాస్ట్ టెన్స్ వర్బు. కాబట్టి ఐ పాస్డ్, ఆన్సర్ ఐ పాస్డ్ ద ఎగ్జామినేషన్ 3 years ago. 3 years ago. ఇది కరెక్ట్. కాబట్టి మనం ఏం చేసాం? సింపుల్ హ్యావ్ లేదా హ్యాజ్ లేదా హ్యాడ్ ఉంటే తీసేయండి, అది రాయొద్దు. దాని ప్రక్కన ఉండే వర్బ్ చూసుకోండి, అది V3 ఉంటుంది. V3 కొన్నిటికి V2, V3 అదే ఉన్నప్పుడు ఈజీ, అదే రాస్తే సరిపోతుంది. ఇక్కడ V3 ఒకటి, V2 వేరు ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఇక్కడ పాస్ట్ టెన్స్ రాయాల్సి ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, హీ హ్యాడ్ వాచ్డ్ ఏ మూవీ లాస్ట్ సండే. ఇక్కడ క్లియర్గా ఏముంది? లాస్ట్ అనే పదం ఉంది, లాస్ట్ సండే. సో ఇది కూడా పాస్ట్ టెన్స్ సంబంధించినటువంటి టెన్స్ రాయాలి. కాబట్టి మనం ఏం రాయాలి? ఇప్పుడు హ్యాడ్ తీసేమన్నాము, వి డాష్, ఈడి ఉంది కాబట్టి సేమ్ వర్బ్ వస్తుంది పాస్ట్ టెన్స్లో. వి వాచ్డ్ ఏ మూవీ లాస్ట్ సండే. నెక్స్ట్, హీ హ్యాస్ బాట్ ఏ హౌస్ ఇన్ 2020. 2020 అనేది క్లియర్గా జరిగిపోయిన సంవత్సరం కదా, కాబట్టి ఖచ్చితంగా మనం పాస్ట్ టెన్స్ రాయాలి. ఇక్కడ ఏముంది? హ్యాజ్ ఉంది, తీసేయాలి. హీ బాట్ మనకు తెలుసు, బై బాట్. సో ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్లో బాట్ V3 వాడు ఉంటాడు, పాస్ట్ టెన్స్లో కూడా V2నే వస్తుంది, బాటే వస్తుంది. కాబట్టి హీ బాట్ ఏ హౌస్ in 2020. That is the right answer. Next, Kiran had been arrested a week back. బ్యాక్ ఉంది. జనరల్గా ఫార్మల్ ఇంగ్లీష్లో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో బ్యాక్ అనే వర్డ్ రాయరు, అగో రాస్తారు. అండర్స్టాండింగ్ కోసం ఇక్కడ బ్యాక్ రాసాము. ఒకవేళ ఉంటే అది కూడా కరెక్టే, కానీ ఏ వీక్ బ్యాక్ అనేది కరెక్ట్. బ్యాక్ ఒకవేళ పరీక్షలో ఇవ్వరు, ఒకవేళ ఇచ్చినా కూడా నో ప్రాబ్లం. ఏ వీక్ బ్యాక్ ఓకే. కిరణ్ హ్యాడ్ బీన్ అరెస్టెడ్ ఏ వీక్ బ్యాక్ లేదా ఏ వీక్ అగో. ఇక్కడ క్లియర్గా పాస్ట్ టెన్స్ ఉంది కాబట్టి పాస్ట్ సంబంధించినటువంటి మీనింగ్ ఉంది. కాబట్టి మనము ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ ప్యాసివ్లో ఉంది. ఇది ఇంకోటి తమాషా, మనం సెంటెన్స్లో ఇక్కడ ప్యాసివ్ ఉంది, పాస్ట్ పర్ఫెక్ట్ ఉంది. అలాంటప్పుడు మనం కూడా ప్యాసివ్లో పాస్ట్ టెన్స్ రాయాలి. ఎలా రాయాలి చూడండి. కిరణ్, సబ్జెక్ట్ ఏమో మారదు, కిరణ్. అప్పుడు హ్యాడ్ తీసేసి పాస్ట్ టెన్స్లో వాజ్ రాయాలి. వాజ్. బీన్ తీసేసి V3 అరెస్టెడ్.
కిరణ్ వాజ్ అరెస్టెడ్ ఏ వీక్ అగో లేదా ఏ వీక్ బ్యాక్. ఏది ఉంటే అది ఎగ్జామినేషన్ వర్డ్ ఉంటే అది రాయండి. కిరణ్ వాజ్ అరెస్టెడ్. ఈ బిట్ కొంచెం క్రిటికల్, మళ్ళీ చూద్దాం. ఇది క్లూ వర్డ్ ఏముంది? ఏ వీక్ బ్యాక్ లేదా ఏ వీక్ అగో ఉందనుకుందాం. అప్పుడు టెన్స్ చూస్తే పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది, ప్యాసివ్లో ఉంది. ఎలా బీన్ అనేది ప్యాసివ్లోనే ఉపయోగిస్తారు, గుర్తుపెట్టుకోండి. బీన్ అనేది వచ్చిందంటే హ్యాస్ బీన్ కానీ, హ్యాడ్ బీన్ కానీ, హ్యావ్ బీన్ కానీ పర్ఫెక్ట్ టెన్స్లోనే ఉపయోగిస్తారు. కాబట్టి అది తీసేయాలి. సో హ్యాడ్ కొట్టేయాలి, హ్యాడ్ రాయకూడదు, బీన్ రాయకూడదు. అంటే ఇప్పుడు పాస్ట్ టెన్స్ రాయాలంటే ఎలా రాయాలి? ప్యాసివ్లో రాయాలి పాస్ట్ టెన్స్. కిరణ్ సింగులర్ కాబట్టి వాజ్ రాయాలి. అదే ప్లూరల్ అంటే ఇక్కడ వర్ రాయాలి. నెక్స్ట్ V3 ఫామ్. కిరణ్ వాజ్ ప్యాసివ్లో V3 కదా వచ్చేది. సో కిరణ్ వాజ్ అరెస్టెడ్ ఏ వీక్ అగో. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా క్వశ్చన్ పేపర్లో చాలా బుక్స్లో ఇది కవర్ చేస్తున్నారు. ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా గమనించాలి. నెక్స్ట్ షీ హ్యాడ్ డ్రాన్ ఏ పిక్చర్ ఎస్టర్డే. మనకు తెలుసు క్లియర్గా ఎస్టర్డే అంటే నిన్న, బాగా జరిపిన కాలాన్ని సూచిస్తూ ఉంది. కాబట్టి కంపల్సరీగా మనము ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ ఇచ్చాడు, అవసరం లేదు, తీసేయాలి. షీ రాయకూడదు. నెక్స్ట్ డ్రాన్ V3 ఇది. దీనికి V2 ఏమొస్తుంది చూద్దాం. డ్రా, డ్రివ్, డ్రాన్. పాస్ట్ పర్ఫెక్ట్ కాబట్టి ఇక్కడ ఇచ్చినది డ్రాన్ రాశాడు. మనం పాస్ట్ టెన్స్ రాయాలంటే ఏం రాయాలి? డ్రివ్ రాయాలి. సో సెకండ్ V2 ఏంటి? డ్రివ్. సో షీ డ్రివ్ ఏ పిక్చర్ ఎస్టర్డే. సో ఈ బిట్స్లో ఖచ్చితంగా ఒక మార్క్ డెఫినెట్గా ఏదో ఒకటి ఉంటుంది. 5 బిట్స్లో ఒక బిట్ ఖచ్చితంగా ఉంటుంది. అలాంటి ఇంపార్టెంట్ ఇది టాపిక్.